మీ ఎంటైర్ జర్నీని నేను 2 phases గా డివైడ్ చేస్తున్నాను. వన్ ఈస్ లర్నింగ్ ఫేజ్ అండ్ అనదర్ ఈస్ ఎర్నింగ్ ఫేజ్. మీరు ఫాలో అవ్వాల్సిన 5 steps మాత్రమే. ఈ స్టెప్ లో మీరు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి, మీరు వెళ్ళాల్సిన గోల్ ఏంటి, క్లియర్ కట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ లో మీరు చేయాల్సిన రెండు యాక్షన్స్. ఫస్ట్, మీరు ఏ ఇండస్ట్రీలో డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నారో అది ఫిక్స్ అవ్వండి. సెకండ్ యాక్షన్, ఏ ఇండస్ట్రీలో మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఇండస్ట్రీలో ఉన్న ఫౌండర్స్ కానీ, సిఇఓస్ కానీ, మెయిన్ కోర్ టీమ్ లో ఉన్న వాళ్ళ దగ్గరలో పనిచేయడం కానీ, వాళ్ళ కింద పనిచేయడం కానీ యాక్సెస్ మీరు సంపాదించండి. ఇప్పుడు మీరు యాక్సెస్ సంపాదించుకోవాలంటే how could I have that much అంత పెద్ద నెట్వర్క్ నాకు ఎలా వస్తుంది? డోంట్ బాదర్ అబౌట్ దట్. జయరామ్ ఈజ్ ఏ డెలివరీ బాయ్. ఈజ్ మై పర్సనల్ ఎగ్జాంపుల్ ఇన్ మై లైఫ్. He's a delivery boy. He used to wait at my office for 2 hours, 3 hours, 5 hours. There are days where I make him to wait for next 10 hours. And he used to wait. Parking slot lo wait చేసేవాడు. ఆ తర్వాత 1 day, 2 days, 1 week తర్వాత then I responded to him. Okay, this guy is very much persistent. ఇంత persistent గా వెయిట్ చేస్తున్నాడు. Let's give him a chance. Then నా దగ్గర పెట్టుకున్నాను ఆ మనిషిని. సో ఇలా మీరు ఫిగర్ అవుట్ చేయొచ్చు. ఇట్స్ అబౌట్ మైండ్ సెట్ గేమ్. ఫస్ట్ స్టెప్ లో వీఆర్ హ్యావింగ్ 3 goals. వన్ ఈజ్ మార్కెట్ అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్ అండ్ నెట్వర్కింగ్. ఫస్ట్ మార్కెట్ అవేర్నెస్. ఏదైతే మీరు ఇండస్ట్రీలో దూరారో ఆ ఇండస్ట్రీలో ఏ ప్లేయర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ గాట్ ఇన్ టు సెలూన్ ఇండస్ట్రీ. ఆ సెలూన్ ఇండస్ట్రీలో ఏ ప్లేయర్స్ ఉన్నారు, కాంపిటేటివ్ ప్లేయర్స్ ఏమి ఉన్నారు, అండ్ హౌ మచ్ ప్రైస్ దే ఆర్ గివింగ్, వాట్ సర్వీసెస్ దే ఆర్ గివింగ్, అండ్ ఏ సర్వీస్కి ఏ కాస్టింగ్ ఉంటుంది, అండ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఆల్ ద డేటా వాట్ యూ గెట్. దట్ ఈస్ ఆల్ మార్కెట్ అవేర్నెస్. సెకండ్ కూడా వచ్చేసరికి నెట్వర్కింగ్. నెట్వర్కింగ్లో మేజర్ థింగ్ ఏంటంటే రీజనల్ వెతుక్కోవడం. ఎందుకంటే మీరు మాట్లాడాలి, నెట్వర్క్ చేయాలి, ఎవరితో అయినా నెట్వర్క్ చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ రీజన్. అండ్ మీరు ఆ కంపెనీలో ఉన్నారు, అంత పెద్ద రీజన్ ఇంకొకటి ఉండదు. సో యు ఆర్ ఇన్ ద కంపెనీ, యూ హ్యావ్ టు నెట్వర్క్ విత్ ద కోర్ పీపుల్ నుంచి. ఎవరైతే సిఇఓ ఉన్నారు, సిఎంఓ ఉన్నారు, సిఎఫ్ఓ ఉన్నారు, సిఇఓ ఉన్నారు, వీళ్ళ నుంచి కింద ఉన్న వాచ్మెన్ దాకా, సేల్ పీపుల్ దాకా యూ హ్యావ్ టు నెట్వర్క్. మీరు రేపు బిజినెస్ పెట్టినప్పుడు ఈ నెట్వర్క్ నుంచి మీకు మీ కోఫౌండర్ దొరకవచ్చు, సేల్ పీపుల్ దొరకవచ్చు, మీ మార్కెటింగ్ పీపుల్ దొరకవచ్చు. మీ కోర్ టీమ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఉన్న సోర్సెస్ అన్ని ఇక్కడే ఉంటాయి. సో నెట్వర్కింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ నెట్వర్కింగ్ కోసం నేను డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అండ్ ఇక్కడే కవర్ చేయాలంటే చాలా కష్టము ఒకేసారి. సో ఆ డీటెయిల్గా నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను. థర్డ్ గోల్ వచ్చేసరికి సెల్ఫ్ అవేర్నెస్. యూ హ్యావ్ టు గెట్ అవేర్ అబౌట్ యువర్ సెల్ఫ్ మ్యాన్. మీ వీక్నెస్ ఏంటి, మీ స్ట్రెంత్ ఏంటి, మీ మైండ్ సెట్ ఏంటి ఇన్ ద కంపారిజన్ ఆఫ్ కోర్ పీపుల్ ఆఫ్ యువర్ కంపెనీ. For example, I'm the CEO of the Hustle Lifestyle. I speak exactly same with everyone, from the watchman to the sale people to my core team people also. And it is working out for me. And మీకున్న కంపెనీలో, మీ ఓనర్స్, మీ బాసెస్ ఎలా మాట్లాడుతున్నారు, and how they are solving the problem, how they are reacting to the problem, how they are doing the marketing, how they are understanding the people, are they are in close connection with the people, or they are close connection with the entire industry, or they are close connection with only the core people. Just core people ని చేతిలో పెట్టుకొని మిగతా వాళ్ళని వదిలేసి వాళ్ళు ఏమైనా బిజినెస్ చేస్తున్నారు, లేదంటే ఎంటైర్ టీమ్ ని వాళ్ళు కోర్ గా పెట్టేసుకొని నో వీ హ్యావ్ టు బీ ఈక్వల్, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్, ఈ థాట్ ప్రాసెస్ తో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, బికాస్ ఇండస్ట్రీ మారిపోద్దాం అది. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో, దేర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ core team and the actual workers. They only care about the core people because it has been working out for them. It doesn't mean it will be working for me also. For me it doesn't work out. And మీ ఇండస్ట్రీలో ఏది వర్కౌట్ అయిందో మీకు తెలియాలి. మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే యూ జస్ట్ అబ్జర్వ్ ద ఫౌండర్ వెరీ వెరీ కీన్లీ. హౌ హీ ఈస్ రియాక్టింగ్ వెన్ ద ప్రాఫిట్స్ కమ్స్ టు ద ఫౌండర్. ఈజ్ హీ హైపర్ అయిపోతున్నాడా, లేదంటే లాసెస్ వస్తున్నాయి, లో అయిపోతున్నాడా, స్టేబుల్గా ఉన్నాడా లేదా, మైండ్ సెట్ ఉందా లేదా, అండ్ ఏదైనా బిగ్ ప్రాబ్లం వచ్చింది, బిగ్ లాస్ వచ్చింది, హౌ హీస్ టేకింగ్ దట్ పంచ్ ఆన్ హిస్ ఫేస్. అక్కడ మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫౌండర్స్ మైండ్ సెట్ అండ్ అదర్ పీపుల్ మైండ్ సెట్. సో యూ కెన్ అండర్స్టాండ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద ఫౌండర్. అండ్ బిజినెస్ ఈజ్ అబౌట్ మైండ్ సెట్ గేమ్. నౌ ఇఫ్ యువర్ మైండ్ సెట్ ఈస్ సేమ్ మైండ్ సెట్ విత్ ద ఫౌండర్, ఓకే, వెల్, గుడ్ ఇనఫ్. If your mindset is very much different from your founder, you have to work on it. Most of the businesses fail because of mindset, not because of less investments or less money, because of founder's mindset. ఫౌండర్ దగ్గర నేర్పించడానికి వాళ్ళు రెడీ ఉంటే కదా నేర్చుకుంటేదని డౌట్ రావచ్చు. బట్ చూడండి అమ్మ, మన భారతదేశం ఉన్నది ఒకే ఒక థింగ్లో, దర్శనం అంటే చూసి నేర్చుకోండి. ఏదైనా మనం ఈ రోజున బుక్స్, ఈ క్యాల్కులేషన్స్, క్లాస్ రూమ్స్ ఉన్నాయి, కానీ పూర్వకాలంలో మనం చూసి నేర్చుకునేవాళ్ళం. రాముని చూసి రాముడిలో ఎలా బతకాలో నేర్చుకున్నాం, కృష్ణుని చూసి కృష్ణుడిలో ఎలా బతకాలో నేర్చుకున్నాం. ఎవరు మన క్లాసెస్ ఏం చెప్పలేదు. సో మెయిన్గా కాన్సెప్ట్, మనకి ఇండియన్ కాన్సెప్ట్ ఉన్నది దర్శనం, చూసి నేర్చుకోవడం. ఏకలవ్యులాగా గురువు నేర్పించడానికి రెడీ లేదు, శిష్యుడిలా రెడీగా ఉన్నావు కదా, చూసి నేర్చుకోవాలి. చలో ఇప్పుడు మీరు ఇండస్ట్రీ సెలెక్ట్ చేసేసుకున్నారు, జాబ్ తెచ్చేసుకున్నారు, నెట్వర్కింగ్ చేసేసారు, అక్కడ ఉన్న ఫౌండర్స్ మైండ్ సెట్ చేసేసారు, సెల్ఫ్ అవేర్ కూడా అయిపోయారు. ఇదంతా జరగడానికి
దాదాపు 1 year పట్టింది. ఆ 1 yearలో లాస్ట్ 3 months జరిగే స్టెప్పే సెకండ్ స్టెప్, దట్ ఈస్ సైడ్ హసల్ స్టెప్. ఇప్పుడు దాకా మీరు జాబ్ మెంటాలిటీలో ఉన్నారు, యూఆర్ వర్కింగ్ యాజ్ ఏ జాబ్. ఈ 3 monthsలో మనం ఏంటంటే షిఫ్ట్ అవుతున్నాం జాబ్ మెంటాలిటీ నుంచి ఫౌండర్ మెంటాలిటీ. సైడ్ హసల్లో ఉండాల్సిన మేజర్గా 3 goals. వన్ ఈజ్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. మీ కాన్ఫిడెన్స్ మీరు బిల్డ్ చేసుకోవాలి. అండ్ బిల్డ్ యువర్ మెంటల్ స్ట్రెంగ్త్, హౌ యూర్ రియాక్టింగ్ టు ద ప్రాబ్లమ్స్, దానికి ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా సాల్వ్ చేస్తున్నారు. అండ్ స్కిల్ టెస్ట్, మీరు ఏదైతే 1 year బాగా నేర్చుకున్నారో ఫౌండర్ దగ్గర ఏదైతే నేర్చుకున్నారో అవి యాక్చువల్గా వర్తా కాదా. సో ఇప్పుడు దాకా మీరు పీహెచ్డీ చేశారు, థియరీ చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, అన్ని తెలుసుకుంటున్నారు, ఏదో అవుతుంది. బట్ ఇఫ్ యూ డూ ఇన్ యాక్షన్స్ ఓన్లీ దెన్ యూ విల్ డెవలప్ దట్ కాన్ఫిడెన్స్. ఒకవేళ మీరు ప్రోడక్ట్ బేస్డ్ ఇండస్ట్రీలో ఉంటే యూ ట్రై టు బ్రింగ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ప్రోడక్ట్స్. ఒకవేళ లోకల్ వెండర్స్ ఉంటే లోకల్ వెండర్స్ తెప్పించుకోండి, ఇంపోర్ట్లోకి వెళ్ళకండి. ఇప్పుడే లోకల్ వెండర్స్ తెప్పించుకోండి స్మాల్ క్వాంటిటీ, దాన్ని మార్కెటింగ్ చేయడానికి ట్రై చేయండి, వాటి ప్యాకేజింగ్స్ ఎలా చేయాలో ట్రై చేయండి, వాళ్ళ ప్రైజెస్ ఎలా చేయాలో ట్రై చేయండి. అండ్ సాల్వ్ ద ఎంటైర్ ప్రాబ్లమ్ ఫర్ ద స్మాల్ క్వాంటిటీ. బికాజ్ స్కేల్ లెవెల్లో ఇదే ప్రాబ్లమ్స్ మీకు ఫ్యూచర్లో చూడబోతారు. ఒకవేళ మీరు సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీలో ఉంటే యూ కెనాట్ స్టార్ట్ ఏ సర్వీస్ బేస్డ్ ఎంటర్ప్రైజెస్ సపరేట్లీ. సో మీరు వేరే సర్వీస్ బేస్డ్ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి మీరు హెల్ప్ చేయొచ్చు. ద సేమ్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ బిజినెస్ ఉంది. రెస్టారెంట్ బిజినెస్లో మెయిన్ ప్రాబ్లమాటిక్ ఏముంటుంది, మార్కెటింగ్ ప్రాబ్లమాటిక్ ఉంటుంది అండ్ సోర్సింగ్ ప్రాబ్లమాటిక్ ఉంటుంది. యూ కెన్ సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్ అండ్ లిస్ట్ డౌన్ ద ప్రాబ్లమ్స్ వాట్ ఇండస్ట్రీ యు ఆర్ ఇన్ అండ్ లిస్ట్ డౌన్ దెమ్ అండ్ సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్ టు ద అదర్ కాంపిటీటర్స్. చూడండి, క్లోజ్ ప్రాక్సిమిటీలో కాంపిటీటర్స్ కాకుండా అదే ఇండస్ట్రీలో కొంచెం దూరంలో ఉన్న కాంపిటీటర్స్ పట్టుకోండి. సో కొంచెం ప్రాబ్లమాటిక్ అవ్వదు. సో ఇప్పుడు దాకా మీ లర్నింగ్ ఫేజ్ అనేది అయిపోయింది. సో మీరు ఇండస్ట్రీ పట్టుకున్నారు అండ్ సైడ్ హసల్ చేశారు, ఎవ్రీథింగ్ యూ నో, అండర్స్టాండ్. సో లర్నింగ్ ఫేజ్ అనేది అయిపోయింది. కంగ్రాచులేషన్ ఫర్ యూ గైస్. నౌ యూ ఆర్ గెటింగ్ ఇన్ టు యాక్చువల్ యాక్షన్ ఆఫ్ ద బిజినెస్. హియర్ ద హిట్ జనరేట్స్. ఎండింగ్ ఫేజ్లో మీ ఫస్ట్ స్టెప్ ఫాస్ట్ బేబీ స్టెప్స్. ఈ ఫాస్ట్ బేబీ స్టెప్స్ మీకు ఉండాల్సిన 2 గోల్స్. 1 goal వస్తుంది మార్కెట్ ఫిట్ ప్రోడక్ట్ని ఫిగర్ అవుట్ చేయడం అండ్ ఇంకొకటి అంటే లీడ్ మ్యాగ్నెట్ ఫిగర్ అవుట్ చేయడం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డీప్లీ ఆన్ ద మార్కెట్ ఫిట్ ప్రోడక్ట్ అండ్ లీడ్ మ్యాగ్నెట్ ఆల్సో. ఇవి ఫిగర్ అవుట్ చేయడం వల్ల మీకు 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టే బిజినెస్లో. బట్ ఫస్ట్ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అంటే ఏంటో తెలుసుకుందాం. వెరీ ఎఫెక్టివ్ వే టు ఫైండ్ అవుట్ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ ఈస్ దిస్ 4 questions. What product you gonna sell? If I'm saying product, you take service also. What service you gonna sell? To whom you gonna sell? How much price you gonna sell? And how you gonna sell? ఈ 4 questions యొక్క కెమిస్ట్రీనే మీకు ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్, ది బెస్ట్ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ ఇస్తుంది. ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ తెలుసుకోవడానికి, ఫిగర్ అవుట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. వన్ ఆఫ్ మై కంపెనీస్ నుంచి ఎగ్జాంపుల్ తీసుకుంటా. యూ మైట్ బి నోయింగ్ హసల్ లైఫ్ స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్. సో జాగ్రత్తగా వినండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. సో వాట్ ప్రోడక్ట్? So I used to sell phones, accessories, clothes, services, shoes. For whom I used to sell? iPhone customers, premium customers, Gen Z people who are interested in the sneaker culture sort of thing. I have sold to these many avatars. Avatar అంటే ఏం లేదమ్మా, ఎవరికైతే మీరు అమ్ముతున్నారో వాళ్ళని అమ్ముతారండి. At what price I'm selling? I'm selling phone accessories for the iPhone customers. In the market it is around 2,000 rupees. I am selling for 1,500 rupees and I am giving more value than this 2,000 rupees worth of product. I am selling pre-loved phones. Market is selling only sealed phones, which is very costly, and the people right now is shifting to pre-loved phones. Who cannot afford new phones but they can afford pre-loved phones. So I'm selling to those customers. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి నేను కోల్గేట్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. మనం రోజు యూజ్ చేస్తూనే ఉంటాం కోల్గేట్, దట్ ఈస్ అ ప్రోడక్ట్. ఇంకో కంపెనీ తీసుకుందాం, క్లోజ్అప్ ఉంది, సెన్సోడైన్ ఉంది. కోల్గేట్ ఈజ్ సెల్లింగ్ ఫర్ మాస్ లెవెల్లో అందరికి ఇస్తున్నారు. కోల్గేట్ స్టార్టింగ్ నుంచి ఉంది, మాస్ లెవెల్లో అందరికి ఇస్తున్నారు. అది కన్ఫైన్ టు మాసెస్. క్లోజ్అప్ ఈజ్ ఓన్లీ కన్ఫైన్ టు పీపుల్ ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళకి క్లోజ్అప్. అందుకే వాళ్ళ యాడ్స్ మీరు చూస్తే దే ఆర్ టార్గెటింగ్ టు ద యూత్ని మాత్రమే టార్గెట్ చేస్తారు క్లోజ్అప్. ఈ సెన్సోడైన్ ఏంటంటే ఇదొక వేరే పెయిన్ పాయింట్ తీసుకొచ్చారు. ఎవరికైతే పళ్ళు నొప్పి ఉందో, ఎవరు టీత్ సెన్సిటివిటీ ఉందో వాళ్ళకి మాత్రమే అమ్ముతుంది సెన్సోడైన్. సో టీత్ సెన్సిటివ్ పీపుల్కి సెన్సోడైన్ అమ్ముతుంది. హౌ మచ్? కోల్గేట్ మాస్కి అమ్ముతుంది కాబట్టి తక్కువ ప్రైస్ ఉంటుంది. క్లోజ్అప్ యూత్కి అమ్ముతుంది, అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. సెన్సోడైన్ టీత్ సెన్సిటివిటీ ఇస్ అ ప్రాబ్లమ్, క్లియర్ కట్ ప్రాబ్లమ్కి అది డైరెక్ట్ చేస్తుంది కాబట్టి ఇట్ విల్ బి సమ్ వాట్ ప్రీమియం లెవెల్లో ఉంటుంది, కొంచెం ప్రీమియం ప్రైసింగ్లో ఉంటుంది. అండ్ హౌ దే ఆర్ సెల్లింగ్? దే ఆర్ సెల్లింగ్ ఇన్ ఆన్లైన్, దే ఆర్ సెల్లింగ్ ఇన్ ఆఫ్లైన్, దే ఆర్ ఆక్యుపైడ్ లైక్ ఎనీథింగ్. కోల్గేట్ ప్రైస్ మీరు తేడా చేయలేరు, మీరు కింద మీరు చేయలేరు. ఆ ఒక్క 5 రూపాయలు మార్చాలన్నా, ఆ 2 రూపాయలు మార్చాలన్నా, 3 రూపాయలు మార్చాలన్నా చాలా మీటింగ్ జరుగుతాయి, చాలా డిస్కషన్ జరుగుతాయి, ఆయన మార్చరు. బికాస్
that price is perfect to the mass to accept, whom they are selling to accept. That price is very much important. That price you cannot change. అందుకే పార్లేజీ కూడా చేంజ్ చేయలేదు. క్యాడ్బరీ ఆల్సో డన్ ద సేమ్ థింగ్. మాస్ లెవెల్లో జనాలు ఆ ప్రైస్ కి యాక్సెప్ట్ చేసేసారు. మార్కెట్ ఫిట్ ప్రొడక్ట్ అంటే ఒకటమ్మా, హైయెస్ట్ నంబర్ ఆఫ్ product sold at that price point, at that offer, at that avatar whom you're selling is the market fit product. Okay, service based lo I will give you one example. Adi one of my company is a Blackbird Private Limited. We sell courses. Initially నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో డిజిటల్ మార్కెటింగ్ ఉన్నాయి, ఎడిటింగ్ కోర్స్ ఉంది, కెమెరా కోర్స్ ఉంది, గింబల్ కోర్స్ ఉంది, ఫోటోగ్రఫీ ఉంది, లాట్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఇన్ని ప్రొడక్ట్స్ ఎందుకు లాంచ్ చేసామంటే టు ఫైండ్ ద యాక్చువల్ మార్కెట్ ఫిట్. whom I'm selling for the students and what price we used to try to sell 10,000 15,000. ఇంత తక్కువ ప్రైస్ నేను సర్వీస్ లో పెట్టడం వల్ల మీ సర్వీస్ బాగోదేమో, మీ అకాడమీ బాగోదేమో అన్న థాట్ ప్రాసెస్ లో దెన్ ఐ గాట్ ఇంటూ ఓకే, ఇక్కడ ప్రైస్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అండ్ వీ హ్యావ్ టు కట్ డౌన్ దీస్ థింగ్స్. ప్రొడక్ట్స్ ఇన్ని అమ్మకూడదు, వీ హ్యావ్ టు కట్ డౌన్, ఈ స్కేల్ లెవెల్ చేయకూడదు, వీ హ్యావ్ టు అడ్జస్ట్ ఓన్లీ వన్ ప్రొడక్ట్. దెన్ ఐ ఫిగర్డ్ అవుట్ వన్ ప్రొడక్ట్ విచ్ ఈస్ గ్యాప్ ఇన్ ద మార్కెట్ లో ఆ ప్రొడక్ట్ సరిగా ఎవరు డెలివర్ చేయట్లేదు. ఎడిటింగ్ అనే ప్రొఫెషన్, ఎడిటింగ్ అనే కోర్స్ ఎవరు అంతగా సరిగా చేయట్లేదు. ఐ ఫౌండ్ ఎ గ్యాప్. నేనేం చేశాను, ఎడిటింగ్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు అప్గ్రేడ్ దేర్ ఎడిటింగ్, who are into the editing sort of thing, who want to upgrade themselves, I am selling to them. And how much price? I am selling for 40,000. I sold for 30,000 also. I sold for 35,000 also. I sold, right now it is cost around 40,000. How we are selling? మేము ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ త్రూ, ఆన్లైన్ త్రూనే సెల్ చేస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఎవర్ మీరు స్టార్ట్ చేసినా మీరు ఆన్లైన్ త్రూ స్టార్ట్ చేయండి. అండ్ వాట్ ఆఫర్ వీఆర్ గివింగ్ రైట్ నో, ఆఫర్ వచ్చేసరికి ఫ్రీలాన్సింగ్ సపోర్ట్ ఇస్తున్నాం. సో దిస్ ఎక్స్ట్రా వాల్యూ that we created to the customer and it is really going good. మీరు ఏ బిజినెస్ తీసుకున్నా, ఏ సర్వీస్ తీసుకున్నా, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఈ కాంబినేషన్ లోనే ఆడాలి. ఒక్కసారి మీరు ఆ మార్కెట్ ఫిట్ ప్రోడక్ట్, ఆ విన్నింగ్ ప్రోడక్ట్ మీరు సంపాదించారా, దాన్నే తిప్పాలి, దాన్నే స్కేల్ చేయాలి, దాన్నే పెంచాలి. ఇంకా వేరే దాని మీద మీరు అస్సలు ఫోకస్ చేయకూడదు. రైట్ నో మెయిన్ అకాడమీలో ఎడిటింగ్ మాత్రం ఫోకస్ చేస్తున్నా, వేరే దాన్ని ఫోకసే చేయట్లేదు. వై వి గాట్ అండ్ మార్కెట్ ఫిట్ ప్రోడక్ట్ హియర్. సో మీరు ప్రోడక్ట్ ఏదైతే మార్కెట్ ఫిట్ ప్రోడక్ట్ ఫిగర్ అవుట్ చేస్తున్నారు, దాంతో పాటే సైమల్టేనియస్ గా ఒక లీడ్ మ్యాగ్నెట్ ఫిగర్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హసల్ లైఫ్ స్టైల్ లో యాక్సెసరీస్ అమ్ముతాను, సర్వీస్ అమ్ముతాను, మొబైల్స్ అమ్ముతాను. నేను లీడ్ మ్యాగ్నెట్ ఫిగర్ అవుట్ చేసింది ఏంటంటే ఐ యూస్ టు గివ్ స్కిన్స్ ఫర్ 99 రూపీస్. బయట అది 1000 రూపీస్, 800 రూపీస్, 500 రూపీస్ డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఇట్ విల్ బి గివెన్. బట్ నేను 99 రూపీస్ కి నా కాస్టింగ్ ఎంత పడిందో అదే కాస్టింగ్ ఇచ్చేస్తాను. వై ఐఎమ్ మేకింగ్ ద బ్రేక్ ఈవెన్ సార్ట్ ఆఫ్ థింగ్. ఎందుకంటే దాని వల్ల కస్టమర్ వస్తాడు, వచ్చి వేరే ప్రోడక్ట్ ట్రై చేస్తాడు. ఈ ప్రోడక్ట్ వల్ల నువ్వు తెప్పిస్తావు. ఆ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు దాకా వేరే కంపెనీస్ దగ్గర తీసుకుంటూ వస్తున్నారు, ఆ అలవాటు ఏదైతే ఉందో ఆ బ్రేక్ చేయడానికి మీరు ఈ లీడ్ మ్యాగ్నెట్ వాడతారు మీరు. సో ఆ లీడ్ మ్యాగ్నెట్ చూసుకొని ఆ కస్టమర్ మీ దగ్గరకు వస్తాడు. ఆ కస్టమర్ అదొక్కటి కొనుక్కొని వెళ్ళాడు. హీ విల్ టేస్ట్ ఎవ్రీథింగ్. ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని చాక్లెట్ షాప్స్లో బయట చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు శాంపిల్స్ టు టేస్ట్. సో టేస్ట్ చేస్తే దే విల్ బై ఇట్ అండి టు రెడ్యూస్ దట్ ఫ్రిక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సర్వీస్ బేస్డ్ బిజినెస్ అనుకో, ఎడిటింగ్ అండ్ ఫర్ బ్లాక్బర్డ్ అకాడమీ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 40,000 రూపీస్ కోర్స్ నేను అమ్ముతున్నాను. దానికి ఒక లీడ్ మ్యాగ్నెట్ ఏంటంటే ఒక స్మాల్ మినీ కోర్స్ ఫర్ 500 రూపీస్, 499 రూపీస్ ఐ లాంచ్. ఆ 499 రూపీస్ వల్ల ఏంటంటే అవేర్నెస్ పెరిగేది. పీపుల్ విల్ కమ్ టు ద అకాడమీ ఫర్ దట్ 499 రూపీస్ ఆన్లైన్ థింగ్ అండ్ దే విల్ ఎక్స్ప్లోర్ దీస్ కోర్సెస్ ఆల్సో. ఇఫ్ దే లైక్ దట్ 499 రూపీస్ ప్రొడక్ట్, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ మేక్ అకాడమిక్ మార్జిన్స్ లేకున్నా పర్లేదు. దానివల్ల ఏంటంటే అవేర్నెస్ పెరిగిద్ది. జనాలు ఈ ఎడిటింగ్ కోర్స్ మీదైతే మెయిన్ ప్రోడక్ట్ మీరైతే అమ్మబోతున్నారో అది అమ్మడానికి చాలా ఫ్రిక్షన్ తగ్గిపోద్ది. అందుకే ఈ షాప్స్, కొత్త స్టార్ట్అప్స్, కొత్త బిజినెస్ ఏదైతే ఉన్నాయో దే గివ్ ఫ్రీ శాంపిల్స్ ఆఫ్ ఫ్రీ ప్రొడక్ట్, సమ్ బైట్ ప్రొడక్ట్ టు రెడ్యూస్ దట్ ఫ్రిక్షన్ దట్ కస్టమర్ ఈజ్ హ్యావింగ్. కస్టమర్ మైండ్ సెట్ ఏంటంటే ఎక్కడైతే గుంపు ఉంటుందో అక్కడికి వెళ్తారు. ఆ గుంపు క్రియేట్ చేయాలంటే ఏదో ఒకటి ఇవ్వాలి కదా. సో దట్ ఈస్ ద లీడ్ మ్యాగ్నెట్. ఈ లీడ్ మ్యాగ్నెట్ వల్ల ఏమైందంటే జనాల్లోకి మీరు ఫ్రిక్షన్ లేకుండా వెళ్ళిపోతారు, మీ బిజినెస్ వెళ్ళిపోద్ది. ఈ లీడ్ మ్యాగ్నెట్ ఫిగర్ అవుట్ చేయడానికి మీరు ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ మీరు తీసుకొచ్చారు కదా, లీడ్ మ్యాగ్నెట్ కూడా సేమ్ అదే విధంగా తీసుకురావాలి. యూ హ్యావ్ టు ట్రై డిఫరెంట్ లీడ్ మ్యాగ్నెట్స్ అండ్ విచ్ గివ్స్ యూ మ్యాక్సిమం అవేర్నెస్
యూ హ్యావ్ టు టేక్ దట్ అండ్ రిపిటేషన్ లో అదే తీసుకురావాలి. సెకండ్ స్టెప్ వచ్చేసరికి కోర్ టీమ్ అండ్ ఆపరేషన్ సెటప్. ఈ స్టెప్ 2 లో ఉండాల్సినవి మీకు రెండు గోల్స్. ఒకటి కోర్ ఎస్ఓపి సెటప్ చేసుకోవడం, ఆ కోర్ ఎస్ఓపిస్ ని ఎఫిషియెంట్ గా రన్ చేసే కోర్ టీమ్ ని సెటప్ చేసుకోవడం. ఫస్ట్ మనం ఏంటంటే ఎస్ఓపి అంటే ఏందో తెలుసుకుందాం. చాలా ఎఫిషియెంట్ వేలో మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఎస్ఓపి అంటే దాని ఫుల్ ఫామ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఇట్స్ ఎ రెసిపీ ఫర్ ద బిజినెస్. ఎస్ఓపి ఈజ్ యాక్చువల్ రెసిపీ ఫర్ ద బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ దోశ తీసుకుందాం. దోశ వేసే ముందు నానబెట్టాలి, ఎంత బేకింగ్ సోడా వేయాలి, ఎంత సేప్ గ్రైండ్ చేయాలి, ఎంత సాల్ట్ వేస్తే ఆ టేస్ట్ వస్తుంది, ఎంత ఆయిల్ దాని మీద వేయాలి. ఇది యాక్చువల్గా కుక్ బ్రెయిన్లో ఉంటుంది. కుక్ మానేస్తే ఏం చేస్తారు? సో పేపర్లో ఉండాలి. సో అదే రెసిపీ, అదే ఎస్ఓపి. సో ఆ రెసిపీ ఏదైతే పేపర్లో ఉండి మీరు రాసుకుంటారో ఎస్ఓపి స్టెప్ బై స్టెప్, ఆ స్టెప్స్ మీరు రెప్లికేట్ చేయడం చాలా ఈజీ. సో అందుకే ఎస్ఓపీస్ ఉంటాయి. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ హసల్ లైఫ్ స్టైల్ ఉంది. నేను ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాను. ప్రోడక్ట్ లాంచ్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఆ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ నుంచి తీసుకురావాలి, వెండర్స్ ఎక్కడ ఉన్నారు, వెండర్స్ నుంచి ఎలా తెప్పించుకోవాలి, ఒక డెలివరీ ఏజెన్సీస్తో మాట్లాడుకోవాలి. ఇవన్నీ ఎస్ఓపీస్. ఆ కోర్ టీమ్ ఏదైతే మనం సెటప్ చేసుకుంటా ఇవన్నీ హ్యాండిల్ చేసేలా ఉండాలి. వాడికి ఎస్ఓపి ఇచ్చేస్తే this is the recipe, you go and handle this entire setup, he will handle. So same, అది ఆపరేషన్ లో అయినా అవ్వచ్చు, మార్కెటింగ్ లో అయినా అవ్వచ్చు, సేల్స్ లో అయినా అవ్వచ్చు, అకౌంటింగ్ లో అయినా అవ్వచ్చు. డిఫరెంట్ డిపార్ట్మెంట్ కి డిఫరెంట్ ఎస్ఓపీస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద హోల్ లెవెల్ ఆఫ్ ఎస్ఓపి అండర్స్టాండింగ్. ఎస్ఓపి మీరు సెలెక్ట్ చేసుకున్నారు, ప్రొసీజర్స్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్, మీరు బేబీ స్టెప్స్ మీరు ఫిగర్ అవుట్ చేసుకున్నారు, సెటప్ చేసుకున్నారు. ఇవి రన్ చేయడానికి కోర్ టీమ్ కావాలి కదా. నేను కోర్ టీంలో మేజర్ థింగ్ చూడండి. నేను బిజినెస్లో చాలా మంది చెప్తుంటారు కోర్ టీమ్స్ ఇలా, బట్ నేను ఒక ఫార్ములా చెప్తాను, ఒక బ్లూ ప్రింట్ చెప్తాను. కోర్ టీంలో ఉండాల్సింది మేజర్గా ముగ్గురమ్మ. మీ లీగాలిటీస్, మీ అకౌంట్ని ఫిగర్ అవుట్ చేసేవాడు, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఫిగర్ అవుట్ చేసేవాడు, ఆపరేషన్స్ ఫిగర్ అవుట్ చేసేవాడు, ఆపరేషన్స్ స్మూత్గా రన్ చేసేవాడు. నువ్వు ఎంతైనా ప్రోడక్ట్ తీసుకొచ్చా, నువ్వు ఎంతైనా మార్కెటింగ్ చేపించేసి నేను ఆపరేషన్ చూసుకుంటాను, ఏం ఇబ్బంది లేదని కూర్చుంటూ ఉండాలి. నువ్వు ఎంతైనా ప్రోడక్ట్ తీసుకురా, ఏదైనా తీసుకురా, ఎంత జిఎస్టీ, ఎంత లీగాలిటీస్ ఏమి ఉన్నా నేను అకౌంటింగ్ చూసుకుంటాను రా భయ్, నీకేం ఇబ్బంది లేదు, నువ్వు చూసుకో అన్నట్టు. మార్కెటింగ్ సేల్స్, నాకు ఇంత సేల్ అవ్వాలరా, ఈ టార్గెట్ ఈ రోజు నాకు 5 లక్షలు సేల్ అవ్వాలి అని మార్కెటింగ్ వాడికి చెప్తే ఏమి ఇబ్బంది లేదు, నేను ప్లాన్ చేస్తున్నా, ఒక 10 daysలో అయిపోద్ది, ఇబ్బంది లేదు. ఇలా ముగ్గురు మీకు కావాలి. అండ్ 1 more బోనస్ టిప్ మీకు చెప్తున్నా. ఎప్పటికీ నేను ఒక బిజినెస్లో ఫెయిల్ అయిన దీనివల్ల 1 బోనస్ టిప్ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఎప్పటికీ అకౌంటింగ్ అండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఒక పర్సన్ పెట్టుకోండి. బికాస్ దే కెనాట్ హ్యాండిల్. అకౌంటింగ్ నీడ్స్ డిఫరెంట్ సెట్ ఆఫ్ టాలెంట్, మార్కెటింగ్ అండ్ సేల్స్ ని డిఫరెంట్ సెట్ ఆఫ్ టాలెంట్స్. సో ఈ అకౌంటింగ్ అండ్ సేల్స్ వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఆపోజిట్గా ఉంటారు. మార్కెటింగ్ వాళ్ళు నేను కట్ చేస్తా, మార్కెటింగ్లో పైసలు పెట్టేస్తా, ఇచ్చేస్తా అంటారు. అకౌంటింగ్ వాళ్ళు ఆపేస్తాడు, అరే లాస్లో ఉండవు, అరే ప్రాఫిట్స్ ఉండవు. సో దేస్ 2 థింగ్స్ ఆర్ పోలరైజ్డ్ ఆపోజిట్ పోల్స్ ఇవన్నీ. సో ఈ 3 టాలెంట్స్ ఉన్న మనుషుల్ని మీరు వెతకడానికి ట్రై చేయండి కోర్ టీంలో. ఇది మీ నెట్వర్క్ మీరు ఏదైతే డెవలప్ చేసుకున్నారో ఆ 1 yearలో యూ విల్ ఫైండ్ దెమ్. ఓకే. అండ్ ఈ కోర్ టీమ్ మేజర్గా ఉండాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర కొంచెం టాలెంట్ తగ్గినా పర్లేదు, కానీ దే షుడ్ బి వెరీ మచ్ లాయల్. అండ్ దే షుడ్ బి, వాళ్ళ క్యారెక్టర్ బిల్డింగ్ అనేది మీరు బిల్డ్ చేయకూడదు, వాళ్ళు బిల్డ్ చేసుకుని రావాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే టాలెంట్ వీ క్యాన్ టీచ్. ఒక 2 months 3 months గిన అదే పని చేసుకుంటుంటే హీ క్యాన్ ఎక్సెల్ ఆన్ దట్ వర్క్, బట్ హీ కెనాట్ ఎక్సెల్ ఆన్ క్యారెక్టర్, which their families, whatever the environment, they teaches them. So మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కోర్ టీమ్ సెటప్ చేసుకునేటప్పుడు లాయల్టీ, దేర్ క్యారెక్టర్, అండ్ కొంచెం టాలెంట్ తక్కువ ఉన్నా పర్లేదు, యూ క్యాన్ మేనేజ్ ద థింగ్స్ అప్. కానీ మీకు ఒక డౌట్ రావచ్చు, కోర్ టీమ్ అంటున్నారు, మనుషుల్ని తీసుకుని రమ్మంటున్నారు, 3 మార్కెటింగ్ కావాలి, అకౌంటింగ్ కావాలి, ఆపరేషన్ గాయ్ కావాలి అంటున్నారు, డబ్బులు ఖర్చు అయితే కదా దీనికి, ఎలా సార్ వాళ్ళకి శాలరీస్ ఎలా ఇవ్వాలి సార్? చూడండి, ఎప్పటికైనా మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు యూ స్టార్ట్ బిజినెస్ ఇన్ సచ్ ఏ వే, నేను ఎంప్లాయీని పెట్టుకుంటా లేకుంటే ఎంప్లాయీని పని చేయించుకుంటా కాదు. ఫౌండర్ షుడ్ బి ఏ సేల్స్ అండ్ మార్కెటింగ్ గై ఇనిషియలీ. హీ హ్యాస్ టు బి సేల్స్ అండ్ మార్కెటింగ్ గై, అండ్ హీ హ్యాస్ టు నో అబౌట్ సంథింగ్ అబౌట్ ఆపరేషన్స్ ఆల్సో. హీ హ్యాస్ టు అండర్స్టాండ్, ఆల్స్ కష్టమైపోద్ది. ఈ అకౌంటింగ్ ఏదైతే ఉంది కదా, మీరు థర్డ్ పార్టీకి ఇచ్చేయచ్చు, అవుట్ సోర్స్ చేయొచ్చు. అకౌంటింగ్ చేసి అంటే 10,000 20,000 15,000 మీ అకౌంట్స్ ఎంత ఉంటాయి స్టార్టింగ్లో, 10,000 వచ్చేస్తారు, ఇబ్బంది మీద అకౌంటింగ్. ఆపరేషన్ మార్కెటింగ్ సేల్స్ మీరు చేసుకోగలరు స్టార్టింగ్లో. లేదు నాకు ఆపరేషన్ నేను హెవీగా, నాకు మార్కెట్ ఫిట్ పోయి నాకు క్లియర్ కట్గా అర్థమైపోయింది, స్కేల్ లెవెల్లో వెళ్ళింది, ఐ క్లియర్లీ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ద మార్కెట్ ఫిట్, దెన్ హైయర్ ఆపరేషన్ గై. బట్ ఇనిషియలీ యాజ్ ఎ ఫౌండర్ యూ హ్యావ్ టు బి మార్కెటియర్, సేల్స్ పర్సన్ అండ్ ఆపరేషన్ గై. అకౌంటింగ్ వేరే వాళ్ళకి ఇవ్వండి, ఇబ్బంది లేదు, థర్డ్ పార్టీస్కి ఇవ్వండి. కంగ్రాచులేషన్, మీరు ఇప్పుడు ఎస్ఓబి సెటప్ చేసుకున్నారు, కోర్ టీమ్ కూడా సెటప్ చేసుకున్నారు. సో ఇప్పుడు మీరు ఎంటర్ అయ్యే స్టేజ్ ఏంటంటే మినీ స్కేలింగ్ స్టేజ్, వేర్ ఒక ప్రోడక్ట్ మీకు అర్థమైపోయింది, ఈ ప్రోడక్ట్ బాగా అమ్ముడుపోతుంది, మార్కెట్ ఫిట్ ఉంది, కరెక్ట్ ప్రైస్ ఉంది, నాకు తెలుసు ఏ అవతారికి అమ్మాలి, ఎవరికి అమ్మాలి అన్నది క్లియర్ కట్ తెలిసిపోయింది.
ఇప్పుడు కోటింగ్ కూడా మీ దగ్గర ఉంది. నౌ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడే చాలా ఫౌండర్స్ కింద మీద అయిపోతారు. ఇక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని పెంట చేస్తారు. లిటరల్ చెప్పాలంటే వాళ్ళకు ఈ ఫౌండర్ మెంటాలిటీ ఇప్పుడు మనం చాలా కంట్రోల్ చేసుకోవాలమ్మా. ఇప్పుడు ఏంటంటే ఫౌండర్స్ జంప్ చేస్తుంటారు, ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్. డోంట్ జంప్. నోబడీ బికెమ్ బిలియనర్ బై జంపింగ్. నోబడీ. డెవల్ ఈజ్ ఇన్ డీటెయిల్స్. మీరు ఇంకా డీటెయిల్ లెవెల్లో దీన్ని ఎఫిషియెంట్ లెవెల్లో SOP అండ్ కోర్ టీమ్ని సెటప్ చేసుకోవాలి. ఫర్ ద నెక్స్ట్ 6, 7, 8 months or 1 year యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఫర్ దాట్. ఆర్ ఎల్స్ మీకు అర్థం కూడా కాదు ఎక్కడి నుంచి ఏ లీకేజెస్ అవుతున్నాయి, ఏమవుతున్నాయి. యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. రెప్యుటేషన్ విషయానికి వస్తే ఏదైతే మనీ మేకింగ్ SOP మీరు ఫిగర్ అవుట్ చేసుకున్నారో యూ హ్యావ్ టు రిపీట్ ఇట్ ఫర్ 1 year or 2 years. దిస్ ఈజ్ ద ప్లేస్, దిస్ ఈజ్ ద టైమ్ వేర్ యూ మేక్ యాక్చువల్ మనీ. ఒక చంక్ అమౌంట్ ఆఫ్ మనీ మీకు వస్తాయి. 30 lakhs, 40 lakhs, 50 lakhs డిపెండింగ్ అపాన్ యువర్ ప్రోడక్ట్ అండ్ యువర్ సర్వీస్. వాట్ ఎవర్ ద ప్రాఫిట్స్ యూ విల్ మేక్ దట్ అమౌంట్ ఆఫ్ మనీ. అండ్ యూ హ్యావ్ టు బి వెరీ మచ్ డిసిప్లిన్ దిస్ టైం. ఇప్పుడు మీరు మనీ ఆ సిస్టంలో నుంచి బిజినెస్ నుంచి బయటికి తీసుకోకూడదు. You have to reinvest that money and you have to repeat this SOP, money making SOP for a longer time. Give this 1 year ఇవ్వండి, 2 years ఇవ్వండి, 3 years ఇవ్వండి. ఈ థింగ్కి కొంచెం పేషెన్స్గా ఉండండి అండ్ బీ ఫైనాన్షియలీ డిసిప్లిన్. హియర్ యూ షుడ్ బి వెరీ ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఇక్కడ చాలా ఫౌండర్స్ తప్పు చేస్తారు. సో ఈ డబ్బులు ఏదైతే మీరు ఇప్పుడు సంపాదించి ఇన్వెస్ట్ చేస్తున్న బిజినెస్, యు ఆర్ గెటింగ్ రెడీ ఫర్ launch, a big launch for the scaling, for the big scaling. Now we got into final step of making 1 crore rupees. Scaling is the last step. Scaling lo meeku undalsina oka major goal to make your first CR. This first 1 crore is an outcome and outcomes comes through the input what you give. Inputs ఏమేమి ఇచ్చారు మీరు? మార్కెటింగ్, అకౌంటింగ్ అండ్ ఆపరేషన్స్. ఇక్కడ మార్కెటింగ్ లో మీరు ఇప్పుడు దాకా ఒక మార్కెటింగ్ పెట్టుంటారు అండ్ అకౌంటింగ్ లో ఒక పర్సన్ ఉంటాడు, ఆపరేషన్ లో 2-3 ఉంటారు. ఈ టీమ్ తో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 lakhs చేస్తున్నారు. దిస్ ఈజ్ యువర్ డ్రీమ్ గోల్, 1 CR, ఫస్ట్ 1 crore. దెన్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ దిస్ టీమ్. మార్కెటింగ్ +1 చేయాలి, అకౌంటింగ్ +1 చేయాలి, డిపార్ట్మెంట్ పెంచుకోవాలి. ఆపరేషన్ లో యూ హ్యావ్ టు ఇంక్రీజ్ బ్లూ కార్డ్స్ 10, 7 or 8 డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. సర్వీస్ లో ఉంటే మార్కెటింగ్, సేల్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెంచాలి. ద నెంబర్ ఆఫ్ మీటింగ్స్ యూ టేక్, యూ హ్యావ్ టు ఇంక్రీజ్ దోస్ మీటింగ్స్. యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇన్పుట్ టు ఇంక్రీజ్ యువర్ అవుట్పుట్. చూడండి, ఇప్పుడు నాకెలా తెలుసు అన్న, మార్కెటింగ్ లో ఇంతమంది ఉండాలి, లేక అకౌంటింగ్ లో ఇంతమంది ఉండాలి, ఆపరేషన్స్ లో ఇంతమంది ఉన్నారు. దెర్ ఈస్ నో బ్లూ ప్రింట్ కదా. హౌ కుడ్ ఐ నో ఇంతమంది ఉండాలి ఫర్ 1 CR? యూ విల్ అండర్స్టాండ్ ఇఫ్ యూ డూ దిస్ రిపిటేషన్ అండ్ డీటెయిలింగ్ థింగ్. యూ విల్ అండర్స్టాండ్ ఇన్ 1 or 2 years. యూ విల్ అండర్స్టాండ్ వాట్ అమౌంట్ ఆఫ్ టీమ్ యూ నీడ్ టు రీచ్ దిస్ గోల్. లెర్నింగ్ ఫేజ్ అయిపోయింది, మీది ఎర్నింగ్ ఫేజ్ కూడా అయిపోయింది. నేను ఒక బోనస్ ఫేజ్ చెప్తున్నాను, దట్ ఈస్ ద ఫ్రీడమ్ ఫేజ్. ఈ ఫేజ్లో మీకు ఉండాల్సిన మేజర్గా గోల్ ఏంటంటే యూ హ్యావ్ టు రీప్లేస్ యువర్ సెల్ఫ్. అండ్ ఈ రీప్లేస్ చేయడానికి ప్రాసెస్ ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ యాక్షన్స్ టు రీప్లేస్ యువర్ సెల్ఫ్. వర్క్ ఆన్ ద బిజినెస్, నాట్ ఇన్ ద బిజినెస్. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ద బిజినెస్. అంటే ఒక డేగ కన్నులాగా బిజినెస్ని పైనుంచి చూడాలి, నాట్ దాంట్లో ఇరుక్కొని ఆపరేషన్ కింద మీద అయిపోకూడదు. యూ హ్యావ్ టు రీప్లేస్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఫ్రమ్ అవుట్ సైడ్ వ్యూ. బిజినెస్ ఎలా నడుస్తుంది, ఆపరేషన్స్ ఎలా నడుస్తున్నాయి, మార్కెటింగ్ ఎలా నడుస్తుంది, అకౌంటింగ్ ఎలా నడుస్తుంది, ఆపరేషన్స్ ఎలా నడుస్తున్నాయి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంది. దెన్ యూ హ్యావ్ టు సిట్ కామ్ అండ్ యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ యూ యాక్చువల్లీ నీడ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. నౌ యూ గాట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. Now you have to understand, don't get into this marketing tactics of business పెద్ద చేయాలి, బిజినెస్ ఒక సిటీలో వెళ్ళాం, 2 cities, 10 states, 15 states, ఎంటైర్ ఇండియా, ఎంటైర్ వరల్డ్. నో, ఆ ఊబిలో మీరు ఇరుక్కోకండి. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ అండర్స్టాండ్ వాట్ యూ యాక్చువల్లీ నీడ్ అండ్ స్టార్ట్ టేకింగ్ యాక్షన్స్ accordingly. If you need freedom, if you need spending time with your family, spend time with your family. If you want to spend time with your friends, spend time with your friends. It will happen only if you work on the business, not in the business. Life లో ఒకటి గుర్తుంచుకో, హజల్ హార్డ్ అండ్ హజల్ స్మార్ట్. అన్ని కాళ్ళ దగ్గరగా వేస్తాయి. ఈ స్ట్రాటజీ అంతా ఓకే. అసలు మీరు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీద క్లిక్ చేయండి.